వరపాదోదకం శిరసి ధారయే ధారయా. చక్కగా స్వామివారికి వరపూజ చేసేసుకున్నాము. ఇక కన్యాదానము. స్వామివారికి వరపూజ అయిపోయింది, కన్యాదానం జరుగుతుంది. మామూలుగా అయితే మనం కన్యాదానం చేసుకుంటే తెరచాప పెట్టుకుంటాం. ఎందుకు అంటే వివాహ సమయంలో దాకా కూడా అబ్బాయిని అమ్మాయి, అమ్మాయిని అబ్బాయి చూసుకోరు కాబట్టి. కానీ ఇక్కడ సృష్టికి మూలమే వారు కాబట్టి వీరికి తెరచాప అవసరం లేదు. చక్కగా వారి యొక్క కన్యాదానాన్ని మన అందరి బదులు కూడా బ్రహ్మగారు చేస్తూ ఉంటారు. ఆ యొక్క కన్యాదానంలో మహాసంకల్ప పఠనాన్ని చక్కగా వీక్షిస్తూ చక్కగా ఓం నమః శివాయ అనుకుంటూ ఉండండి. అథానందవీర్యస్య భగవతో దేవదేవస్య అగ్నిగానేక దివ్యావతారస్య ఆదిమధ్యాంతరహితస్య సకల భువన సంరక్షణ విచక్షణ సృష్టి స్థితి సంహారానుగ్రహకారక శ్రీమతు శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామినే నమో నమః. శాంతి కళ్యాణ మహోత్సవాంగత్వేన అథానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రయమాణస్య అనాదినగస్య మధ్యే పరిభ్రమణానామనేక కోటి బ్రహ్మాండానామేవ్రణైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీకూర్మవరాహానందాస్తిగ్యోపరితిష్ఠతే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాళ చోళ పాంచాళ విదర్భ విదేహ బాహ్లిక బర్బర కేకయ కోసల కుందల సురసేన సింగిదే ప్రథభే జంబూ వృక్షే శుభవాసరే. సో ఇక్కడ మన రాజపుష్ప ప్రపంచాలో ఎంతమంది సాంప్రదాయని సుబ్బిని శుద్ధపూసిని అనే వాళ్ళు ఉన్నారండి? ఏమండి జోకేసానండి, అది కూడా చెప్పాలా? కొంచెం ఏం లేదంటండి, అసలు వేజ జోష్ ఇక్కడ నుంచే వస్తుంది. ఓకే, సో మీ అందరికీ తెలిసినట్టే సాంప్రదాయని సుబ్బిని శుద్ధపూసిని అనే సినిమా త్వరలో రిలీజ్ అవ్వబోతోంది. మన శివాజీ గారు వచ్చారు మన కోసం, మన రాజపుష్ప ప్రొవిన్షియా రెసిడెన్స్ అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే డైరెక్టర్ సుధీర్ గారు వచ్చారు, థ్యాంక్ యూ సార్. మన ఇమాన్యుయల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వి ఆల్ వెల్కమ్ యూ టు రాజపుష్ప ప్రొవిన్షియా. అండ్ ఇంత గ్రేట్ ఒకేషన్లో మీరు పాల్గొంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా సాంప్రదాయని సుబ్బిని శుద్ధపూసిని ట్రైలర్ చూద్దామా? ఓకే, త్వరగా చూద్దామండి, ఎందుకంటే మనకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బ్రహ్మగారు అక్కడ ఆల్రెడీ సార్ టైం అంటున్నారు. సో చలో టీజర్ వేద్దాం. టీజర్ ప్లీజ్. ఓకే, ట్రైలర్ ప్లీజ్.
ఓరి నాయనో, ఓరి నాయనో, ఇక్కడ ఎవరైనా చూస్తే సుద్దు పూసుల్లా ఉన్నారండి. పేరు అట్లా పెట్టారు, ఎందుకు ఏమిటి ఎలా అనేది March 6th థియేటర్స్లో చూడాలి మీరందరూ. సో నౌ ఐ రిక్వెస్ట్ శివాజీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయస్. ఐ రిక్వెస్ట్ అవర్ కమిటీ మెంబర్స్ టు ప్లీజ్ చెప్పట్లండి. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. హి ఈస్ ఎ గ్రేట్ యాక్టర్, సెల్ఫ్ మేడ్. Nice meeting you, sir. Thank you. Next, I request Director Sudhir Garu to please come over to the dais. And also, I request Emmanuel Garu. Please. Thank you so much. And I also request Vasavi Diamonds owner Raju Garu to please come over to the dais. సో ముందుగా ఇమాన్యుయల్ గారు ఒక అంటే హీరో గారు కదా సార్, మనం పెద్దవాళ్ళతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా సార్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఏమంటే ఇప్పటి వరకు అదంటే పూజ దేవుడు అదంతా ఓకే, ఇది కొంచెం ఎనర్జీ ఉంటే బాగుంటుంది. ఓకే, పండగ పూట. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇంకొంచెం గట్టిగా బాగున్నారా? అబ్బే, ఇక్కడ నుంచే వస్తుంది సౌండ్ అంతా, చిన్నపిల్లలు అరుస్తున్నారు. కొంచెం ఒక పూట ఉన్న వాళ్ళు వద్దులే కానీ మిగతా వాళ్ళు అరవండి ప్లీజ్. బాగున్నారా? యా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి రావటం, మీ అందరం కలుసుకోవటం చాలా 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 హ్యాపీగా ఉందండి. మా సినిమా గురించి చెప్పాలి. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని ప్రతి ఇంట్లో అలాంటి వాళ్ళు ఉంటారు. మీరు నాకు తెలిసి ఈ ట్రైలర్కి చాలామంది కనెక్ట్ అయినట్టున్నారు, చాలామంది భార్యలో భర్తలు అందరూ కనెక్ట్ అయినట్టున్నారు. అమ్మా ఓకే, మనీ ప్లాంట్ మన ఇంట్లో కూడా ఉందా? ఉండాలమ్మా, అందరి ఇళ్ళల్లో ఉండాలి మనీ ప్లాంట్. ఆ ప్లాంట్లు తీసుకొని మా సినిమాకి రండి అందరూ, సరేనా? సో థ్యాంక్ యూ సో మచ్. మేమంతా ఈ సినిమా చాలా కష్టపడి చేసాం అనే దానికన్నా శివాజీ అన్న అండ్ సుధీర్ అన్న ఇష్టపడి చేసిన సినిమా ఇది. ప్రతి ఒక్క ఫ్యామిలీ కనెక్ట్ అవుతారండి. నేను సినిమా చూశాను, నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్క ఫ్యామిలీ భార్యను చూసినప్పుడు నేను ఇలాగే చేస్తాను ఇంట్లో అని మీరు కనెక్ట్ అవుతారు. పిల్లలు నేను ఇలాగే చేస్తానని కనెక్ట్ అవుతారు. ప్రతి భర్త వాళ్ళ ఫ్యామిలీని ఎలా రన్ చేస్తారనేది కూడా దీంట్లో చూపిస్తారు. సో ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ పరంగా అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని. సో March 6th వస్తుంది. ఫస్ట్ ఓటీటీకి అనుకున్న సినిమా, అంటే ఈ ఓటీటీకి వెళ్ళాలి అని అనుకున్న సినిమా కాదు, ఇది థియేటర్ సినిమా, ఫ్యామిలీస్ అందరూ వచ్చి పండగలాగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని చాలా పెద్ద పెద్దోళ్ళు రికమెండ్ చేసి థియేటర్కి వస్తున్న సినిమా. సో తప్పకుండా మీరందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలానే సుధీర్ గారు మన డైరెక్టర్ గారిని మాట్లాడాల్సింది. గుడ్ ఈవినింగ్ ఆల్, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నేను ఎటని చెప్పరా అండి, తిరిగి విష్ చేయరా ఎవరు? శివరాత్రి శుభాకాంక్షలు, హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ. ట్రైలర్ ఎలా ఉంది ఇంతకీ? నిజమేనండి, ఇందాక ఇమ్ము చెప్పింది, ఇటు సైడ్ నుంచి అసలు కంప్లీట్గా అవుట్ అయిపోయారు. వాళ్ళంతా పెద్దోళ్ళు పాపం, వాళ్ళని ఏం కదిలియొద్దు, మనం వీళ్ళతో మాట్లాడేసి వెళ్ళిపోదాం. ఓకే, ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో సినిమా అంతకన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెఫినెట్గా మీరంతా ఎంజాయ్ చేస్తారు. సో March 6th థియేటర్స్కి వచ్చేయండి. సో ఫ్యామిలీస్తోనే రండి, అందరూ ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది సినిమా. సో శివాజీ గారిని మీరు రీసెంట్గా మంగపతి కొంచెం గట్టిగా ఉంటుంది అనుకుంటా ఎఫెక్ట్, ఇందులో మంచిపతిని చూద్దాం, బాగుంటుంది. సో రివర్స్లో లయ గారిని కొంచెం వైలెంట్గా చూసేద్దాం, వెరైటీగా. సో బుడ్డోడు ఎలాగ ఉన్నాడు, సో కాంబినేషన్ మీకు వర్కౌట్ అయిపోద్ది. సో అందరూ థియేటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో అగైన్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. సో నౌ నన్ అదర్ దాన్ శివాజీ గారు, ప్లీజ్ మీ మాటలతో. అందరికీ నమస్కారం అండి. అమ్మా నమస్కారం అందరికీ. హర హర మహాదేవ శంభో శంకర. అంటే సినిమా ప్రమోషన్ చేసుకోవటం అదంతా ఒక
వంశీ నిజంగా సినిమా ప్రమోషన్ అని నేను రాలేదండి. వంశీ పిలిచాడు కాబట్టి నేను వచ్చాను. అందులో స్వామివారి కళ్యాణం చూడాల్సిన అదృష్టం నాకు ఉంది కాబట్టి నేను రాజన్ పుష్పకి రావటం జరిగింది. నా పనిలో భాగంగా సినిమా తీశానండి. సినిమా బాగుంటుంది, అనుమానం ఏం లేదు. చాలా బాగుంటుంది. అంటే ముఖ్యంగా ఎంటర్టైన్మెంటు మెయిన్గా ఉంటుంది ఈ సినిమాలో. కానీ నాకు అన్నిటికంటే కూడా అద్భుతంగా ఒకటి అనిపించింది ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు. ఏ ధర్మంలో కూడా లేనటువంటి, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప సంస్కృతి మన హైందవ ధర్మంలో ఉంది అనంటే ఓంకారం. ఓంకారం అనేది ఏదో పిచ్చోళ్ళు భారతీయులు అనుకుంటారు అని మాత్రం కొంతకాలం వరకు అనుకున్నారు. కానీ నాసా వాళ్ళు ప్రోబ్ను ఎప్పుడైతే సూర్యుడి దగ్గర పంపించారో దగ్గరకు వెళ్ళే కొద్దీ ఓంకారం అనే దాన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మన పెద్దవాళ్ళు, మన ఋషులు, మహర్షులు ఎంత గొప్పవాళ్ళో ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఏ మతంలో కూడా, ఏ ధర్మంలో కూడా లేని ఒక గొప్ప విషయం మన దగ్గర పాట